ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. ఏదైనా పరీక్షించు, కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించవద్దు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు. నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటా అదే వస్తుంది. లైఫ్లో ఎప్పుడు ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో ఎప్పుడు వదిలేస్తారో కూడా మనకు తెలియదు. ఒకరు మీ పక్కన ఉంటే మీ స్థాయి పెరగడం కాదు, మీరు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి మీరు ఎదగాలి. అది విజయం అంటే. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా మార్చేది మన మనస్సే. ఈ సొసైటీలో భుజం తట్టి ఓదార్చే వాళ్ళకంటే కడుపు కొట్టి ఆనందించే వాళ్ళే ఎక్కువ. లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మనం స్క్రిప్ట్ మాత్రమే రాసుకుంటాము, కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే మాత్రం పైవాడు రాస్తాడు. డబ్బును అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన గౌరవాన్ని ఏ విధంగానూ సంపాదించలేము. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతుంటాయి. మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పర భేదాలు తొలగిపోతుంటాయి. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలువదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. అన్నీ తెలిసిన వాడు మౌనంగానే ఉంటాడు. ఏమీ తెలియని వాడే ఎప్పుడు మాట్లాడుతూ అన్నీ నాకే తెలుసు అంటుంటాడు. విలువలు అనేవి బోధిస్తే బాగుంటాయి, పాటిస్తే బాధిస్తాయి. ఏమీ తెలియని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మకద్రోహం చేస్తున్నారు. క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టకండి. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే పరిస్థితి మరోలా ఉంటుంది. మీరు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. మీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ మీ కర్మలో భాగమే, కానీ జరిపించేది అంతా భగవంతుడే అని తెలుసుకోండి. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరుల ప్రస్తావన వద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్ళను మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకి మంచిది. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. మన మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా అప్లై చేస్తున్నారు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకొని ముందుకు సాగడమే జీవితం. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మీ చేతిలోనే ఉంటుంది. విజేతగా నిలవాలంటే ఎవరినూ ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకండి. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకండి. అన్నింటికీ సర్దుకుపోయే వాళ్ళకి లైఫ్లో కష్టాలు కూడా ఎక్కువే. అభిమానం అనేది అప్పు లాంటిది, దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి.
మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. ఎంత ప్రాణంగా ప్రేమించినా, ఎంతలా ఆరాధించినా, ఎంతగా ప్రయత్నించినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కావు. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళ్తాడు, పేదవాడు జనరల్ బోగిలో ఏదో మూల కూర్చొని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు. విమర్శలను వినయంతో స్వీకరించండి. విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడమే మంచిది. 3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడు, అది 3 ఏళ్ళైనా నీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 ఏళ్ళు అన్నం పెట్టి చూడు, వాడు నీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. లైఫ్లో ఎప్పుడో జరిగిన దాని గురించి చింతించకండి. ఎందుకంటే జరిగిన మంచి నీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు నీకు అనుభవాన్ని ఇస్తుంది. మనిషికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే, మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో నీతో అలా కఠినంగా ఉండాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే. భయం అనేది నిన్ను చాలా నిదానంగా చంపే విషం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది నిన్ను తన స్వాధీనం చేసుకొని నీ శక్తిని హరిస్తుంది. కాబట్టి భయం వీడి అడుగు ముందుకు వేయి. ఏ బంధము శాశ్వతం కాదని తెలిసి కూడా ప్రేమాభిమానాలు పెంచుకోవడం జీవితంలో మనం చేసే పెద్ద తప్పు. కన్నీళ్ల నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేస్తారో వారే మీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. మనం బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, మనం బాధ్యతగా ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించండి. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించండి. పరాయి డబ్బుని, పరాయి స్త్రీని ఒక మగాడు ఎప్పటి నుండైతే కోరుకుంటాడో అప్పటి నుంచి వాడి పతనం ప్రారంభమవుతుంది. నీవంటే నచ్చని వారికి కూడా నిన్ను ఇష్టపడేలా చేసే సత్తా ఒక మనీకి మాత్రమే ఉంటుంది. చదువు వలన సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల వలన గుణపాఠం నేర్చుకున్నవాడు లైఫ్లో ఎప్పటికీ ఓడిపోడు. ఉన్నవాడి దృష్టిలో లేనివాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది. కానీ లేనివాడి దృష్టిలో ఉన్నవాడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. మనసుకు నచ్చినట్లయితే లోపాలు ఎన్ని ఉన్నా పట్టించుకోరు. నచ్చనప్పుడు లేని లోపాలు కూడా వెతుకుతారు. నిజంగా మీ మంచి కోరేవారే అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, గౌరవం వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే కష్టంలో స్థాయిని, ఖర్చులో స్తోమతను చూపిస్తుంది. కొన్ని బాధలను ఆస్వాదించాలి, అప్పుడే మనిషి గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మనిషి సహనం విలువ తెలుస్తుంది. నిన్ను దూరం చేసుకునే వాళ్ళ కోసం అస్సలు బాధపడవద్దు. ఎందుకంటే ఆ బాధ పడాల్సింది నువ్వు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. సాధారణంగా జీవించండి, గొప్పగా ఆలోచించండి. అదే మీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది. గెలవాలంటే కష్టాలను ఓర్చుకో, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకో. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. ఆవేశం ముందడుగు వేసిన ప్రతిసారి ఆలోచన 2 అడుగులు వెనక్కి వేస్తుంది.
ఒకరి లైఫ్ ఇంకొకరికి లైట్గానే ఉంటుంది, కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాధ ఎదుటి వాళ్లకు అర్థం కాదు. నిన్ను బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించు, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.